హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గని ఛానల్. తీసుకురావడానికి ఒక మంచి క్యారెక్టర్ అవన్నీ కూడా మనకి గణేష్ చేశాడన్నమాట. చిటికలే ఇవే తగ్గించుకుంటే మంచిది. దాంతో పాటు ఓనీ ఫంక్షన్ కి, శారీ ఫంక్షన్ కి ఎవరైనా అమ్మాయిలు పడతారు. బట్ మీ ఇద్దరికి కూడా చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. 8 గంటల్లో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వర్క్ చేసినట్టు కనిపిస్తుంది కానీ వర్క్ చేయదు. ఈ రోజు అయితే చాలా మంచి లాగ్ తో వచ్చేస్తున్నాను. ఏంటంటే ఏటగట్టు అనే వెబ్ సిరీస్ మా వదింది, అదే సిద్ధు విష్ణు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళది మంచి సిరీస్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా చూసాను, మీరు కూడా చూడండి. అండ్ ఆ సందర్భంగా వీళ్ళందరూ పెద్దమ్మ టెంపుల్లో భోజనాలు పెడుతున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను కూడా అనుకున్నారు కాబట్టి ప్రతి ఈవెంట్కి పిలుస్తున్నారు. నేను కూడా వెళ్తున్నాను. సో మీరు కూడా చూడండి. నాకు అర్థం కాలేదు సార్. ఇంగ్లీష్ సాంగ్ చెప్పు. ఈ క్షణం సాంగ్ గోదావరి గట్టు. గోదావరి కట్ట మీద రమ్మ చిలకలే, గోదావరి గట్టు మీద రామసలకావే. నీకు రేడియో అవసరం లేదనుకుంటా. ఆఫ్టర్ ఏటుగట్టు సెలబ్రేషన్ వదిన స్లీప్. అయాన్ష్ పాట పాడరా. అయాన్ష్ ఫోన్ చూడకూడదు, ఓన్లీ పడుకోలే అంట. నువ్వేం చేస్తావు? చూడుకో, నువ్వు గేమ్స్ తో ఆడుకో, నేను సాసి చేసి డ్రెస్ చేయించుకొని అప్పుడు పడుకోతా. నువ్వు గేమ్స్ ఆడుకో, ఓకేనా? ఓకే అయాన్ష్. ఓకే ఇచ్చిన బియాక అసలు ఏం చెప్పాడు అర్థం అవుతుంది. ఈరోజు ఏటుగట్టు వచ్చాం, ఫంక్షన్ సెలబ్రేషన్. ముక్కులో పెట్టే కెమెరా వేసేసాడు, బాగా వేసేసాడు. ఫస్ట్ ఎపిసోడ్ కి సెలబ్రేషన్ చేసుకుంటాం మేము. ఫస్ట్ ఎపిసోడ్ కే సెలబ్రేషన్ చేసుకోవాలి. ఐల్ టెల్ యు వై. అదే వై, అది వై, అది మాకు కూడా తెలియదు. వై అయన్నొద్దు, పాయింట్కి రా. వర్క్ చేసినట్టు కనిపిస్తుంది కానీ వర్క్ చేయదు. నువ్వు ఆపు. కష్టజీవి మా వదిన. నీకోసమే చేసిన మళ్ళీ అంటావు. మన సిరీస్ లో ఆపు అని ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారనమాట. ఆ క్యారెక్టరైజేషన్ మీరు అతి త్వరలో చూడబోతున్నారు. ఒక పెద్ద ఊహించిన పరిణామం ఒకటి జరిగింది మా సిరీస్. అప్పుడు డ్రోన్ పడిపోయింది. 3 days షూట్ చేసిన తర్వాత డ్రోన్ చెరువులో పడిపోతే ఆల్మోస్ట్ 3 hours 4 hours వరకు వెతికారు ఆ బురదలో దిగి, చెరువులో వాటర్లో. అలాంటి ఒక పరిణామం నుంచి మేము ఎలా బయటకు వచ్చాము అన్న దేవుడికి అమ్మవారికి మొక్కుకొని ఖచ్చితంగా అని చెప్పి అనుకునేటప్పటికి ఒక 10 to 15 minutes మాకు డ్రోన్ దొరికింది. దాని తర్వాత దాంట్లో చిప్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఈరోజు మీరు చూస్తున్న సిరీస్ ఫుటేజ్ అంతా కూడా వచ్చింది. సో ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ అన్నమాట ఇది. మేము చాలా చేసాం, మధ్యలో ఇంకా నేను మాట్లాడతాం. ఒక్కొక్క ఆర్టిస్ట్తో ఒక్కొక్క పరిణామం ఉంది. సో అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఆపు అన్న. కృష్ణ గారిని రాలేదు. బొండం కమెంట్స్ కూడా అదే కడుతున్నారు. చూసిన బొండం కొట్టేయమంటారా? పాలకొల్లు రావి
రాజపాలెం చాలా ఊర్లు తిరిగాం. ఆ ఊర్లన్నీ తిరిగినప్పుడు అక్కడ మాకు చాలా హెల్ప్ చేశారు ఒక మేనేజర్ గారు. దాని తర్వాత అంతకంటే ఎక్కువగా మాకు ఒక అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి అన్నీ మా బాబాయ్ అనమాట. థ్యాంక్ యూ బాబాయ్. మరి ప్రసంగా ఇస్తారు కదా అదేంటండి. ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిందండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. మన సత్తార్ గారు ఎక్స్ట్రాడినరీగా తీశారు. స్క్రీన్ ప్లే ఏంటి, మాటలేంటి, యాక్టింగ్లో మా సిద్ధు గారు విష్ణుప్రియ ఎక్స్ట్రాడినరీగా చేశారు. లేదు కొంచెం ఇలా తల తిప్పినా కూడా అది నెక్స్ట్ ఏంటి అనేది చూసుకుంటారు కదండి. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రివ్యూల కోసం చూస్తున్నారు. కానీ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది సిరీస్. ఇంకా కూడా బాగా వచ్చి మిగతా సిరీస్లన్నీ కూడా హిట్ అవ్వాలని చెప్పి చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇంకా సపోర్ట్ చేయండి, పెద్ద హిట్ ఇవ్వండి. కెమెరా ముందు ఇలానే ఉంటారనమాట. కామెంట్స్ అయితే చాలా చేస్తారు. ఒకటి విషయంగా సిద్ధుని ప్రాజెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ రోజు నుంచి అవుట్డోర్ వెళ్ళటం, కాస్ట్ ఖర్చు అంత సిద్ధునే బ్యాక్ బోన్ ప్రాజెక్ట్కి డైరెక్టర్ ఎంత కూడా కాబట్టి అంటే అమ్మేది ఫస్ట్ చెప్పగానే నేను అది ఓకే థ్యాంక్ యూ. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు వాళ్ళ గురించి మనం చాలా ఆలోచిస్తాం. అదే చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎలా అడుగుతామని. బట్ మా దాంట్లో బుక్ మీద స్టోరీ వెళ్తూ ఉంటుంది. ఆ బుక్స్ తీసుకురావడానికి ఒక మంచి క్యారెక్టర్ అవన్నీ కూడా మనకి గణేష్ చేశాడనమాట. చిటికలే జస్ట్ డేట్ చెప్పదు, నా టైం చెప్పు అంతే, ఇంకేం మాటలు లేవు మనకి. అండ్ నేను చెప్పాను కదా మా డిఓపికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అని. అలాంటి టైంలో మాకు ముగ్గురు డిఓపీస్ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళతో మా నిఖిల్ విఎస్ఎన్ఎస్ అన్నమాట. ఫస్ట్ ఎపిసోడ్లో మీరు చూస్తే చాలా గిబ్బర్ షాట్స్ ఇవన్నీ కూడా అన్నికి చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ తర్వాత అన్నికి గురించి పెద్దగా చెప్పడానికి ప్రతి బ్లాగ్లో చెప్తూ ఉంటాం కాబట్టి ఈజ్ ఆల్వేస్ మై ఫేవరెట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. గణేష్ ఇస్ నాట్ గణేష్. సారీ గణేష్ అయితే ఇవ్వండి నాతో పాటు ఓనీ ఫంక్షన్ కి శారీ ఫంక్షన్ కి ఎవరైనా అమ్మాయిలు పడతారు. బట్ మీ ఇద్దరికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. 8 గంటల్లో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 8 గంటల్లో ప్రతి ఒక్కరు నేను ఇప్పుడు కలిసారంటే నాకు బాగా ఏడిపిస్తూ ఉంటారు అనమాట. సో 8 గంటల్లో ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గర మాట్లాడవా మాట్లాడడానికి రెండు మాటలు మీకేమనిపించింది చెప్పండి ఫస్ట్. మా అదృష్టం చేయడం యాక్చువల్లీ ముందు సిరీస్ కోసం అడిగితే ఒక చిన్న హెల్ప్ ఇచ్చారు. నెక్స్ట్ పెద్ద క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను. కృష్ణ అనే పేరు ఎంత వచ్చింది నాకు కూడా అంతే పేరు రావాలనుకుంటున్నాను. నేనైతే నిఖిల్ అసలు నీకు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు అసలు నీకు ఒకటి బిట్ కూడా చూపించడం రా అన్నాడు. వచ్చి మొత్తం అంతా చేసి వాడే. ఏటుకట్టు సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. అందులో చూడాలి. ఉంటాడు. నా క్యారెక్టర్ చాలా బాగుంది. డబ్బింగ్ నిన్న అయింది. నన్ను కూడా తీసుకెళ్ళి అది సారీ రాపి కూడా నేను చేస్తాను. అది కూడా చెప్తాను. అమ్మాయి వస్తుంది చూడండి. ఫైనల్లీ అయితే మంచిగా జరిగింది. లైక్ ఫంక్షన్ చాలా మంది వచ్చారు, చాలా సెలబ్రిటీస్ వచ్చారు, అందరూ వచ్చారు అండ్ మంచిగా తిన్నారు. అండ్ ఆ పెద్దమ్మ టెంపుల్ ఆశీస్సులు ఎప్పుడు మా సిద్ధు అన్నకి అండ్ విష్ణువర్ధన్కి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలానే ఇలాంటి సిరీస్లు అన్నీ మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఏటుగట్టు సిరీస్ ఇంకా చూడలేదో వాళ్ళందరూ వెళ్ళి సిద్ధు విష్ణువర్ధన్ ఛానల్లో చూడండి. మంచిగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మంచి ఎఫర్ట్ పెట్టి చేసిన సిరీస్ అది. సో మరొక లాగ్తో ఇంకా త్వరలోనే కలుసుకుందాం. స్టే ట్యూన్ టు మిస్టర్ గని.